ఇప్పుడు మనం పొజిషన్ ఆఫ్ ది వెక్టార్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు ముందు దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. లెట్ ఓ బి ఏ ఫిక్స్డ్ పాయింట్ కాల్డ్ ఆరిజిన్ ఇన్ ఏ స్పేస్. ఈ ఈ స్పేస్లో అంటే ఇప్పుడు మనం డ్రా చేసే దానిలో ఓ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్. దీన్ని ఏమనుకోమన్నాడు? ఆరిజిన్ అనుకోమన్నాడు. అండ్ ఏ బి ఎనీ పాయింట్ ఇన్ ది స్పేస్. దెన్ సరే, ఏ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఇది ఒక పాయింట్ ఇన్ ఏ స్పేస్. అప్పుడు ఏమైతుంటున్నాడు? ఓఏ బార్ OA bar, then the OA bar is called the position of the point A with respect to origin. దీన్ని ఏమంటాము? ఆరిజిన్ ఆఫ్ రిఫరెన్స్ అని అంటాము. అంటే ఏమి లేదు, మనం ఈ ప్లేన్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆరిజిన్ నుంచి, మన ఫిక్స్డ్ పాయింట్ ఆరిజిన్ అనుకోవచ్చు, ఆరిజిన్ అనుకుందాం ఒకసారి, ఆరిజిన్ అనుకొని ఇంకో ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడైనా స్పేస్లో తీసుకొని ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఒక వెక్టార్ లాగా చేయాలి. ఈ కనెక్ట్ చేసిన వెక్టారు ఏమంటున్నాడు? పొజిషన్ వెక్టార్ అన్నాడు. పొజిషన్ వెక్టార్ అని దేనికి అంటున్నాడు చూద్దామా. పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఈ పాయింట్ ఏ అనేది ఏ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్తో డ్రా చేసాము. అంటే దీన్ని, ఈ పాయింట్ ఓ ఉంది కదా, దీన్ని ఆరిజిన్ ఆఫ్ రిఫరెన్స్ అని అంటాము. ఇలాగానే ఇంకో వెక్టార్, ఇక్కడ ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇంకో వెక్టార్ ఇట్లా డ్రా చేద్దాం. దీన్ని ఓబి బార్. అర్థమైందా? ఓబి బార్ ఇది కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేస్తాం. అసలు పొజిషన్ ఆఫ్ ది వెక్టారు దేంతో డినోట్ చేయబడింది? ఈ పొజిషన్ ఆఫ్ ది వెక్టారు స్మాల్ ఆర్ బార్తో డినోట్ చేయబడింది. ఇప్పుడు మనం ఈ పొజిషన్ ఆఫ్ ది ఏని ఆరిజిన్తో ఎట్లా చెప్పగలం? పొజిషన్ ఆఫ్ ది ఏ అనే పాయింట్, ఇక్కడ మనం ఇందరు పాయింట్ పెట్టాం కదా, ఏ అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఒక లైన్ డ్రా చేసి రెండు కంబైన్ చేసి ఒక వెక్టార్లా కనెక్ట్ చేస్తే మనం దీన్ని ఓఏ బార్ అంటాం. ఓకేనా? దీన్ని కూడా అంతే, ఓబి బార్, ది పొజిషన్ ఆఫ్ ది వెక్టర్ ఆర్ బార్ ఆఫ్ ది బి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఓ ఈస్ ఓబి బార్. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏమో లోకలైజ్డ్ వెక్టార్. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే, లోకలైజ్డ్ వెక్టార్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ లోకలైజ్డ్ వెక్టార్ అంటే ఏం లేదు, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక వెక్టార్ డ్రా చేస్తే దాన్ని లోకలైజ్డ్ వెక్టార్ అని అంటాం. ఓకేనా? మనం ఇదివరకు ఏం చేసాం, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాదు, ఇలా డ్రా చేసేసాం. దీన్ని మామూలు వెక్టార్, నార్మల్ వెక్టార్ అంటారు. కానీ ఒక పాయింట్, వాడు ఇచ్చిన పాయింట్ ద్వారా పాస్ అయ్యే వెక్టార్ని ఏమంటాము? లోకలైజ్డ్ వెక్టార్ అని అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ అప్లికేషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఫ్రీ వెక్టార్స్ అనేది ఒక ఇంపార్టెంట్, అంటే ఇప్పుడు మనం బేసిక్ పరంగా ఇంపార్టెంట్. ఓకేనా? ఫ్రీ వెక్టార్స్, ఈ వెక్టార్ని మనం ఆరిజిన్ నుంచి కాకుండా ఏ పాయింట్ నుంచి అయినా డ్రా చేసామనుకోండి, అదే ఫ్రీ వెక్టార్స్. ఇందాక మనం చెప్పాము లోకలైజ్డ్ వెక్టార్ అంటే ఒక పాయింట్ నుంచి పాస్ అవ్వాలని, కానీ ఈ ఫ్రీ వెక్టార్ అనేది ఇచ్చిన పాయింట్, అంటే పాయింట్ నుంచి అసలు పాస్ అవ్వదు, ఫ్రీగా ప్లేన్లో పాస్ అవుతూ ఉంటుంది. అంటే దానికి ఏది ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఏం పాస్ అవ్వదు, దాన్ని ఏమంటారు? ఫ్రీ వెక్టార్ అంటాం.
కాబట్టి ఇప్పుడు మనం ఇంకో అప్లికేషన్ చెప్పుకొని తర్వాత మనం యూనిట్ వెక్టార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అప్లికేషన్ అది యూనిట్ వెక్టార్. ఇప్పుడు మనం ఇది ఒక్కటి చెప్పుకొని కోప్లేనర్ వెక్టార్ చెప్పుకొని వెళ్ళిపోదాము. కో ఇనిషియల్ వెక్టార్. అసలు కో ఇనిషియల్ వెక్టార్ అంటే ఏంటి? Vector having same initial points. కో ఇనిషియల్ వెక్టర్స్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాము, ఇది ఏ బార్, ఇది బి బార్. If two or more vectors having same initial points, if two or more vectors having same initial points are called co-initial vectors. అర్థమైందా ఫ్రెండ్స్? కో-ఇనిషియల్ వెక్టార్స్ అంటే ఇది. అసలుకైతే ఈ కొన్ని అప్లికేషన్ చెప్పవసరం లేదు, కానీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అంటే నాలెడ్జ్ చెప్పాను కదా ఇందాడే, మనం బుక్లో ఉన్నదే నేర్చుకోకూడదు, బయట ఉన్నది కూడా నేర్చుకోవాలి. అందుకనే మనం బయట నుంచి బుక్లోదే కాకుండా బయట నుంచి కొన్ని వెక్టార్స్ గురించి కూడా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇంపార్టెంట్ అప్లికేషన్ యూనిట్ వెక్టార్, ఈ గ్యారంటీ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మొదలు పెడదాం ఇంకా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ అన్నాం కదా ఫ్రెండ్స్, అదే యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ ఫస్ట్ మనం డెఫినేషన్ చూడాలి. ఏ వెక్టార్ విచ్ హ్యాస్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ యూనిట్ వెక్టార్. ఏదైనా వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ని మనం మాడ్యులస్లో ఇండికేట్ చేస్తాము. అది 1 ఉందనుకోండి, దాన్ని మనం యూనిట్ వెక్టార్ అని అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ ఏ బి ది యూనిట్ వెక్టార్. ఇది యూనిట్ వెక్టార్ విత్ మ్యాగ్నిట్యూడ్ 1 అనుకున్నాం. ఓకేనా? ఏ బి ఏ యూనిట్ వెక్టార్ సచ్ దట్ ఏ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ ఏ బార్ అనే దానికి మ్యాగ్నిట్యూడ్ 0కి ఈక్వల్ అవ్వకపోతే అప్పుడు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ having same direction as a bar. అర్థమైందా ఫ్రెండ్స్? అసలుకి ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది అనుకోండి, దాన్ని యూనిట్ వెక్టారే అంటాం. ఇక్కడ మనం కొద్దిగా కండిషన్లో తీసుకుందాం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఏ బార్ అనేది ఒక యూనిట్ వెక్టార్. ఇక్కడ ఈ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అనే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 0 అయినప్పుడు ఈ కండిషన్ ఉంది చూడండి, ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తే అది యూనిట్ వెక్టార్ అయితే. అర్థమైందా? అప్పుడు మనం యూనిట్ వెక్టారు ఎలా డినోట్ చేయాలంటే చూడండి, యూనిట్ వెక్టార్ని మనం ఏ క్యాప్ లేదా ఏ హ్యాట్తో డినోట్ చేయగలం. క్యాపిటల్ ఏ రాసుకుందాం, స్మాల్ ఏ ఎందుకండి. ఏ క్యాప్, దీన్ని క్యాప్ అనొచ్చు, హ్యాట్ అనొచ్చు. ఓకేనా? మనం క్యాప్ అనే హ్యాట్ అని చదువుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా చూద్దాము యూనిట్ వెక్టార్స్లో. ఇప్పుడు ఇదే ఫస్ట్ ఫార్ములా వెక్టార్స్లో వచ్చేది. ఇందాక మనం అనుకుందాం
ఈ ఏ సారీ ఈ ఏ క్యాప్ అనే వెక్టార్ ఇందాక మనం డిస్కస్ చేసే అప్లికేషన్లో ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ని యూనిట్ వెక్టార్ అంటాము, దాన్ని ఏ క్యాప్తో రిప్రజెంట్ చేద్దామని. సో ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది ఒక ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా అండి, అందుకని స్టార్ మార్క్ పెట్టాను. ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూద్దాం. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇది ఏ బార్ అనే వెక్టారు మ్యాగ్నిట్యూడ్ ఏతో ఉంది, ఐ అనే డైరెక్షన్. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇది నార్త్, ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్ కదా. ఇప్పుడు దీనిలో ఐ ఈస్ట్ డైరెక్షన్లో ఏదైనా ఆబ్జెక్ట్ వెళ్తుందంటే దాన్ని ఐ అనుకుందాం, ఐ అంటారండి. ఐ క్యాప్, ఓకేనా. ఇప్పుడు ఇది నార్త్ డైరెక్షన్లో ఏదైనా ఆబ్జెక్ట్ వెళ్తుందంటే, లేకపోతే నార్త్ డైరెక్షన్ని వెక్టార్స్లో జే క్యాప్ అని రిప్రజెంట్ చేస్తారు. సౌత్ డైరెక్షన్ అంటే నెగిటివ్ వై యాక్సిస్ కదండి, అంటే ఇక్కడ వై యాక్సిస్ని జే క్యాప్తో, ఎక్స్ యాక్సిస్ని ఐ క్యాప్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉందండి, దీన్ని మైనస్ జే క్యాప్ అంటాం. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ని మైనస్ ఐ క్యాప్ అని అంటాం, ఓకేనా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లోకి వచ్చేసరికి ఇది ఎగ్జాంపుల్ అండి. ఐ అనే డైరెక్షన్లో వెళ్తుంది. ఈ వెక్టార్ ఏ అనే మ్యాగ్నిట్యూడ్తో, ఈ వెక్టార్ని ఏ బార్ అనే వెక్టార్ ఏ అనే మ్యాగ్నిట్యూడ్తో ఐ అనే డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు మనం దీన్ని ఏమని అంటాం, ఈ ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. ఏ బార్ సారీ ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్, ఇక్కడ ఏ బార్ బై ఏ మ్యాగ్నిట్యూడ్. అప్పుడు ఇక్కడ యూనిట్ వెక్టార్ ఏంటిది, ఇక్కడ ఐ క్యాప్, ఏ క్యాప్ అనేది డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇది ఐ అనే డైరెక్షన్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై ఏ. మనకి ఏ బార్ కావాలి అనుకోండి, ఈ ఏనిటి పంపించండి, అప్పుడు ఏమైంది ఫార్ములా, అప్పుడు ఏమైంది ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఐ క్యాప్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టికి. ఇది టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఈ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్, కానీ ఇది యూనిట్ వెక్టార్ అనేది ఇంపార్టెంట్ అండి. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. దీని మీద చాలా సమ్స్ వస్తాయి, చాలా అప్లికేషన్స్లో కూడా వాడతాము. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.